వినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి నుంచి 2023 నుంచి యూత్ కాంగ్రెస్ లో విజయ్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన చెప్పడం వల్లనే మేము యూత్ ని వినయ్ రెడ్డితో కలిసి ఇంత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాము. గ్రౌండ్ లెవెల్లో ఇంత చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా నా మిత్రుడు విజయ్ కి 19వ వార్డుకి ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పి నమ్మించి ఇప్పటి వరకు ఆయన డబ్బులకు అమ్ముడు పోయాడో లేదా మరి కమ్యూనిటీ చూసుకొని ఇచ్చాడో తెలియదు. సర్వే ప్రకారం నిలబడ్డ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా సర్వేలో 70 to 80% వచ్చినా కానీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు డబ్బులతో ఇచ్చాడా ఏమి ఇచ్చాడో తెలియదు. ఆయనకు ఎంత నమ్మి మేము ఎంత కష్టపడి ఉన్నామో ముందు నుంచి మాకు ఇంత మోసం చేస్తాడని చెప్పేసి మేము అనుకోలేము. కాబట్టి మీరు మీరు మీ చేతుల మీదుగానే యూత్ కాంగ్రెస్ ని బలహీనపరుచుకుంటున్నారు. ఈ విషయం హైకమాండ్ కూడా గుర్తించాల్సిన 2 సార్లు గెలిచిన తర్వాత నాకు టీఆర్ఎస్ పోయిన తర్వాత మళ్ళీ నాకు కాంగ్రెస్ రావడం జరిగింది. ఫస్ట్ వినయ్ రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటి నేను టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం, ఆ నమ్మకంతో నేను 2వ వార్డుగా నేను ఎస్టీ రిజర్వేషన్ అనేది నామినేషన్ టికెట్ వస్తుందని నాకు అన్యాయం జరిగింది. వినయ్ రెడ్డి ద్వారానే సర్వేల ద్వారా కాదు, ఈ డబ్బుల ద్వారా సర్వే, డబ్బులతో కూడుకున్న సర్వే. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇదేనా? వినయ్ రెడ్డి కబడ్దార్. మేమ్స్ గా ఇండిపెండెంట్ అందరం గెలిచి మేమ్స్ గా మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటాం. మా తడక అయితే నిలబెడతాం. 19 వార్డు నుంచి పోటీ చేస్తా అని చెప్పి మోసం చేసిన విధానం. సర్వే రిపోర్ట్ కూడా నాకే వచ్చింది. 70% వచ్చింది. వచ్చిన 3-4 days నుంచి సర్వే రిపోర్ట్ అట్లా ఇస్తా అని లాస్ట్కి 10% వచ్చినోడికి ఇచ్చిండు. అక్కడ మహాలక్ష్మి కాలనీలో కూడా ఉన్నాడు. మాడిపల్లి లైన్ హైదరాబాద్ నుండి మాడిపల్లి నివాసం ఉంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఉన్నది కాబట్టి కదా మేము కొట్లాడినా. 2 years నుంచి బాగా తిప్పుకొని ఇస్తా చెయ్యి అని చెప్పేసి అన్నాడు. ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన 19 జగదీష్ కాలనీలో. సురేష్ రెడ్డి సార్ కూడా నాకేమన్నారు, నగేష్ అన్న కూడా నాకేమన్నారు. లాస్ట్కి ఈయన ఓకే అని లాస్ట్ మూమెంట్ 1 minute ఇచ్చేసి మాట్లాడి నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచి చూపిస్తా. సుదర్శన్ రెడ్డి సార్కి మాట ఇవ్వడం జరిగింది. గెలిచి టికెట్ ఇస్తా సార్ అని చెప్పేసి నగేష్ అన్నకు కూడా థ్యాంక్ యూ.